ఆ ఉద్దేశంతో వెళ్తే ఇప్పుడు ఎలా ఉంటది తెలుసా, నాది ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసేవాళ్ళు ఏమి ఆలోచించు, ఓన్లీ ఆ భక్తే ఉంటది. నేను ట్రావెలింగ్ కి వెళ్ళి వచ్చి ఆ కంట్రీని కంప్లీట్ చేయాలి, ఆ కంట్రీలో వీడియోస్ తీసేయాలి, ఇంటికి వచ్చేయాలి, అంతే. నాకు ఇంకే ఆలోచన ఉండదు. మనం ఇండియా నుంచి ఫస్ట్ మీరు వెళ్ళిన దేశం ఏది? మలేషియా వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యారంటే? మలేషియాలో ఫస్ట్ అడుగు పెట్టగానే కన్ఫ్యూజ్. ఎందుకు? ఏం తెలియదు నాకు, స్టార్టింగ్ కంట్రీ కదా. పాస్పోర్ట్ అప్లై చేశాను, పాస్పోర్ట్ వచ్చింది, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను, సో మొత్తం అయిపోయింది. మలేషియాలో ఇలా దిగాను. ఏంటి ఇది, ఇప్పుడు ఎలాగ వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎలాగ వెళ్ళాలి అనేసి మొత్తం కన్ఫ్యూజ్ మోడ్ లో మొత్తం యూట్యూబ్ అంతా ఎత్తికాను. కొన్ని ట్రావెలర్స్, రాజిరెడ్డి అని కొన్ని పెద్ద ట్రావెలర్స్ ఉన్నారు, వాళ్ళందరివి చూశాను. 5 minutes చూశాను, ఆలోచించాను, ఏంటి అని మొత్తం చెక్ చేసి మొత్తం ఒక ఇమాజినేషన్ వచ్చింది. ఇంకా అక్కడ నుండి కంటిన్యూ చేస్తాను. మలేషియా తిరగలేదు. మలేషియా ఎప్పుడైతే అలవాటు అయిందో నాకు మిగతా కంట్రీస్ వెనక్కి చూడలేదు మొత్తం. కాకపోతే స్టార్టింగ్ ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారు, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. చాలా చిన్నది. మలేషియాలో మీకు కోలంపూర్ సిటీ ఒకటి బాగుంటది. నెక్స్ట్ మనకి బుద్ధుడు అంటున్నారు, సుబ్రహ్మణ్య స్వామి స్టాట్యూ బాగుంటది. అవే ఉంటాయి, ఇంకేం ఉంటాయి. ప్రభాస్ మూవీలో చాలా మూవీస్ లో చూసాం కదా. చూసాను. సుబ్రహ్మణ్య స్వామి గారి ఇప్పుడు ఏదో అది మార్చేసారంట, స్టాట్యూ కొత్తగా పెట్టారని మీరు వెళ్ళొచ్చారు కదా, ఇక చూసారు. మహేష్ ట్రావెలర్ మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు కొత్తగా ఉండాలని అన్నాం కదా. అంతే, మేబీ అలాగే అవ్వచ్చు. ఓకే.